కోర్టులో జడ్జి గారు దర్శన్కి శరణ్యకు విడాకుల విషయం గురించి చెప్తూ, మీరిద్దరూ మాట్లాడుకోవడానికి కొంత సమయం ఇస్తాను, మీరు పూర్తిగా మాట్లాడుకున్న తర్వాత విడాకులు తీసుకోవాలో వద్దో ఒకసారి చర్చించుకోండి, ఎందుకంటే ఒక్కసారి మీరు నోటీసుల మీద సంతకం చేస్తే మీ విడాకులు పూర్తవుతాయి, ఆ తర్వాత మీరు ఎంత అడిగినా సరే అవి రద్దు చేయడం కుదరదు అని చెప్పి జడ్జి గారు అంటూ ఉంటారు. ఇక దాంతో కొద్దిసేపటి తర్వాత శరణ్య దర్శన్ ఇద్దరు కూడా బోన్లో నిలబడతారు. ఇకప్పుడు శరణ్యని జడ్జి గారు విడాకులు తీసుకోవడం ఇంకా నీకు ఇష్టమేనా అమ్మా అని చెప్పి అంటూ ఉంటే, నాకు ఇష్టమే జడ్జి గారు అని అంటూ ఉంటే, అప్పుడు దర్శన్ తన నిర్ణయానికి నేను అడ్డు చెప్పను జడ్జి గారు, తను కోరుకుంటుంది కాబట్టి విడాకులకు నేను కూడా ఒప్పుకుంటున్నాను అని దర్శన్ అంటూ ఉంటాడు. తర్వాత దర్శన్ని శరణ్యను నోటీసుల మీద సంతకం పెట్టమని జడ్జి గారు అడగడంతో దర్శన్ శరణ్య ఇద్దరు కూడా నోటీసుల మీద సంతకం చేసేస్తారు. అలా వాళ్ళిద్దరూ సంతకాలు చేసేసరికి ఆనందభైరవి కోర్టుకి వస్తుంది. ఆ విడాకుల నోటీసులను తీసుకొని రాజేశ్వరరావు ఆనంద దగ్గరికి వచ్చి, ఆనంద, ఇదిగో ఆనంద, విడాకుల నోటీసులు, ఇవి తీసుకువెళ్ళి ఆ బ్లాక్మెయిలర్కి ఇచ్చి లహరికి సంబంధించిన ప్రూఫ్స్ అన్నీ కూడా తీసుకొనిరా అని చెప్పి అంటూ ఉంటాడు. దాంతో ఆనంద ఆ ప్రూఫ్స్ని తీసుకొని ప్రకాష్ దగ్గరికి వెళ్తుంది. ప్రకాష్ అప్పటికే అనన్యకి ఫోన్ ట్రై చేస్తూ ఉంటాడు. అనన్య కోర్టుకు వెళ్ళి అక్కడ ఏం జరుగుతుందో చెప్తానంది, మరి ఇప్పటి వరకు ఫోన్ చేయలేదేంటి అని ఫోన్ చేస్తూ ఉంటే తను లిఫ్ట్ చేయకపోవడంతో అప్పుడు ప్రకాష్ ఇంకా తను కోర్టులోనే ఉందేమో, అందుకే ఫోన్ లిఫ్ట్ చేయడం లేదేమో అని అనుకుంటూ ఉంటాడు. కొద్దిసేపటికి ఆనంద లహరి ఇద్దరు కూడా కార్ దిగి ప్రకాష్ దగ్గరికి వస్తూ ఉంటే ప్రకాష్ వాళ్ళని చూస్తూ, వీళ్ళ ముఖాలు మాడిపోయాయి, చేతిలో ఏవో పేపర్స్ కూడా ఉన్నాయి, అంటే దర్శన్కి శరణ్యకు విడాకులు అయిపోయాయి అన్నమాట అని చెప్పి మొహానికి మాస్క్ పెట్టుకుంటాడు. ఆనంద లహరి ఇద్దరు ప్రకాష్ దగ్గరికి వచ్చిన తర్వాత, ఏంటి విడాకుల పేపర్స్ తీసుకొచ్చారా, మీరు ఎప్పుడెప్పుడు ఆ విడాకుల పేపర్స్ నా చేతిలో పెడతారా, వాటిని చూద్దామా అని నేను పులకరించిపోతున్నాను అని ప్రకాష్ అంటూ ఉంటాడు. ఇక దాంతో ఆనంద, నిన్ను పులకరింపజేయడం కోసమే కదా నేను కూడా ఎదురు చూస్తున్నాను అని అంటూ ఉంటుంది. ప్రకాష్ షాకింగ్గా చూస్తూ ఉంటాడు. అదే, ఈ విడాకుల నోటీసులు నీ చేతిలో పెడితే నువ్వు పులకరిస్తావు కదా, నా కూతురికి సంబంధించిన ప్రూఫ్స్ అన్నీ ఇస్తావు కదా, దానికోసమే నేను కూడా చూస్తున్నాను అని ఆనంద అంటూ ఉంటుంది. దాంతో ప్రకాష్ లహరికి సంబంధించిన ప్రూఫ్స్ అన్నీ కూడా ఆనంద చేతిలో పెడుతూ ఉంటాడు. నీ దగ్గర ఎక్స్ట్రా ప్రూఫ్స్ ఏమీ లేవు కదా అని చెప్పి ఆనంద ప్రకాష్ని అడుగుతూ ఉంటుంది. దాంతో ప్రకాష్, ఏమీ లేవు, అయినా నాకు కావాల్సింది శరణ్య దర్శన్ల డివోర్స్ పేపర్స్, వాటిని తీసుకొచ్చాక ఇంకా మీ కూతురికి సంబంధించిన ప్రూఫ్స్ నా దగ్గర ఎందుకు అని చెప్పి తన దగ్గర ఉన్న పెన్ డ్రైవ్ని ఆనంద చేతిలో పెట్టేస్తాడు. ఆనంద తన చేతికి లహరికి సంబంధించిన ప్రూఫ్స్ రాగానే సంతోషపడుతూ తన దగ్గరున్న విడాకుల నోటీసులను ప్రకాష్ చేతిలో పెడుతుంది. ప్రకాష్ ఎంతో సంతోషంగా వెరీ గుడ్, మార్వలెస్ అని చెప్పి ఆ డైవర్స్ పేపర్స్ని చూస్తూ ఉంటాడు. ఇక అందులో శరణ్య పేరుకి బదులుగా అనన్య అని రాసి ఉంటుంది. ఇక ఆ సంతకాన్ని చూడగానే ప్రకాష్ షాక్ అవుతూ, ఇదేంటి మీ కోడలి పేరు శరణ్య కదా, మరి అనన్య అని రాసి ఉందేంటి అని చెప్పి అంటూ ఉంటాడు. ఇక దాంతో ఆనంద ఒక్కసారిగా ప్రకాష్ చెంప పగలగొడుతూ జరిగింది మొత్తం కూడా ప్రకాష్కి చెప్తూ ఉంటుంది. అనన్యను చితక్కొట్టిన తర్వాత ఆనంద అనన్యని ఒక గదిలో బంధించేస్తుంది. ఎట్టి పరిస్థితులను శరణ్యకి దర్శన్కి విడాకులు కానివ్వను అని చెప్పి ఆనంద విడాకుల నోటీసుల మీద దర్శన్ సంతకం చేయబోతూ ఉండగా దర్శన్కి ఫోన్ చేసి, నానా దర్శన్, మనమంతా శరణ్యని అపార్థం చేసుకున్నాం నాన్న, నిజానికి శరణ్య చాలా మంచి అమ్మాయి, లహరి జీవితాన్ని కాపాడడం కోసమే తన విడాకులు తీసుకుంటుందని చెప్పి ఆనంద దర్శన్కి చెప్పడంతో, ఇప్పుడు నేను ఏం చేయాలమ్మా అని దర్శన్ అంటాడు. నువ్వు శరణ్యకు జరిగిందంతా కూడా ఎక్స్ప్లెయిన్ చెయ్యి, ఒకసారి తనకి ఫోన్ ఇవ్వు అని చెప్పి ఆనంద అంటూ ఉంటుంది. దాంతో దర్శన్ జరిగింది మొత్తం కూడా శరణ్యకి చెబుతూ ఉంటాడు. అమ్మ ఒకసారి నీతో మాట్లాడుతుందట అని దర్శన్ తన చెవిలో పెట్టుకున్న బ్లూటూత్ని శరణ్యకి ఇస్తాడు. చెప్పండి అత్తయ్య గారు అని శరణ్య అంటూ ఉంటే, అమ్మ శరణ్య, లహరి జీవితం గురించి నువ్వేమీ కంగారు పడద్దు, నేను మొత్తం కూడా చూసుకుంటాను, నాకు ఆ విడాకుల పేపర్స్ అవసరం కాబట్టి నువ్వు దాని మీద శరణ్యాన్ని కాకుండా అనన్యాని సంతకం చెయ్యి, మిగతాదంతా నేను చూసుకుంటాను అని చెప్పి ఆనంద శరణ్యకి చెప్పడంతో ఇక అప్పుడు శరణ్య అలాగే అత్తయ్యగారు అని చెప్పి ఆ విడాకుల నోటీసుల మీద శరణ్య అని కాకుండా అనన్య అని సంతకం చేస్తుంది. ఇక అలా కోర్టులో తీసుకున్న డివోర్స్ పేపర్స్ని తీసుకుని ఆనంద ప్రకాష్ దగ్గరికి వచ్చి
తన దగ్గరున్న ప్రూఫ్స్ అన్నీ కూడా కలెక్ట్ చేసుకొని ప్రకాష్కి దిమ్మ తిరిగే షాక్ ఇస్తుంది. ఇక దాంతో ప్రకాష్, నేను ఇంత కష్టపడి భారీగా స్కెచ్ వేస్తే నన్నే మోసం చేస్తావా? మిమ్మల్ని ఆ దేవుడు కూడా క్షమించడు అని అంటూ ఉంటే, ఏంట్రా క్షమించండి, మేం చేసింది మోసం అయితే నువ్వు చేసింది ఏంట్రా అని చెప్పి ఆనంద ప్రకాష్ 2 చెంపలు కూడా వాయిస్తూ ఉంటుంది. నా కూతుర్ని ట్రాప్ చేసి నా కొడుక్కి కోడలికి విడాకులు అయ్యేలాగా చేద్దామనుకున్నావు, ఇది మోసం కదా, అందుకే నీ మోసాన్ని నీతోనే తిప్పికొట్టాను అని చెప్పి ఆనంద అలా ప్రకాష్ని చిత్త కొడుతూ ఉంటుంది. ప్రకాష్ మొహానికి ఉన్న మాస్క్ కూడా ఆనంద తీసేస్తుంది. లహరికి నిజం తెలియదేమో అనుకొని ప్రకాష్ తన చేతిని అడ్డుగా పెట్టుకుంటాడు. ఆ తర్వాత, రే ప్రకాష్, నువ్వేం చేసినా ఈరోజు మా అమ్మ చేతుల్లో నీకుంది, నువ్వు తప్పించుకోలేవు అని లహరి అంటూ ఉంటే ప్రకాష్ తన పాకెట్లో నుండి గన్ బయటకు తీస్తాడు. ఆనంద కొంచెం కూడా భయపడకుండా ప్రకాష్ని చూసి నవ్వుతూ ఉంటుంది. ప్రకాష్ గన్తో షూట్ చేస్తూ ఉంటాడు. ఇక అది సరిగ్గా పనిచేయకపోవడంతో ఆనంద నవ్వుతూ ప్రకాష్ చేతిలో ఉన్న గన్ని లాక్కొని ప్రకాష్ చుట్టూ కూడా ఆ గన్ని కాలుస్తూ, రే, గన్ని ఎలా వాడాలో కూడా తెలీదు, నువ్వేం విలన్విరా, అయినా ఇందాక నేను నిన్ను ఎంత కొడుతున్నా నువ్వు గన్ బయటకు తీయలేదు కదా, అప్పుడే నువ్వు ఎంత అసమర్థుడివో నాకు అర్థమైందని చెప్పి ఆనంద అంటూ ఉంటుంది. మిమ్మల్ని ఈరోజు నేను వదిలిపెట్టను అని చెప్పి ప్రకాష్ అంటూ ఉంటాడు. దాంతో ఆనంద అప్పుడే అక్కడికి వచ్చిన పోలీసులతో, ఇన్స్పెక్టర్ గారు, వీడు మా అమ్మాయిని ట్రాప్ చేసి బ్లాక్మెయిల్ చేస్తున్నాడు, వీడి కాల్ డేటా మొత్తం కూడా మా అమ్మాయి దగ్గర ఉంది, ఇమీడియట్గా వీడిని అరెస్ట్ చేయండి ఇన్స్పెక్టర్ గారు అని చెప్పి ఆనంద ప్రకాష్ని పోలీసుల చేత అరెస్ట్ చేయిస్తుంది. ఇక ఆ విధంగా మొత్తానికి అలా కోర్టు నుండి తెప్పించిన నోటీసులతో లహరికి సంబంధించిన ప్రూఫ్స్ అన్నీ కూడా ఆనంద ప్రకాష్ దగ్గర నుండి కలెక్ట్ చేసుకొని అతన్ని పోలీసులతో అరెస్ట్ చేయించి ఒక పక్క శరణ్య దర్శన్ల జీవితంతో పాటు లహరి జీవితాన్ని కూడా ఆనంద కాపాడుతుంది. మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి.